బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రజలకిచ్చేది బీజేపీ గ్యారెంటీనా మోదీ గ్యారెంటీనా అనేది బీజేపీ ముందు తేల్చుకోవాలని చెప్పారాయన. అసలు రాష్ట్రంలో జూట్ పార్టీని తయారు చేసిందే బీజేపీనని మండిపడ్డారు. బీఆర్ఎస్ బీజేపీలో కలిసి 10 ఏళ్లలో కేంద్ర రాష్ట్రాలను లూటీ చేశాయంటున్న దుద్దిల్ల శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. మోడీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనతో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు. సార్ చెప్పండి, మోడీ కామెంట్ చేస్తున్నారు ఏక్ జూట్ దూసరా లూట్ అంటూ. ఒక ప్రభుత్వం పైన మరో ప్రభుత్వం వచ్చింది, ప్రజలు జాగ్రత్త ఉండాలి అని అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఏక్ జూట్ ఏక్ లూట్ అనే మోడీ గారికి మేము చెప్తా ఉన్నాం. ఏక్ జూట్ పార్టీని ప్రోత్సాహం చేసింది ఎవరు? బీజేపీ బీఆర్ఎస్ రెండు కలుపుకొని 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కలిపి ఏలిండ్రు. ఇప్పుడు ఓన్లీ నెల రోజుల 10 రోజుల ముందు వచ్చి టీఆర్ఎస్ పార్టీని నాటకీయంగా తిట్టడం అనేది ఈరోజు వారందరికీ కూడా స్పష్టంగా తెలుసు. ప్రజలు కూడా వారిని నమ్ముతలేరు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే. ఆ ఒకటై ఈ విధంగా మాట్లాడితే ఎన్ని బీఆర్ఎస్ సీట్లు ఒకటొచ్చినా అది మాకే సపోర్ట్ చేస్తుందనే ధీమాతో ముందుకు వెళ్తూ ఉన్నారు. బలమైన కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఏదో విధంగా అడ్డుకోవాలనే వ్యూహంతో ఈ విధంగా వారు చేస్తూ ఉన్నారు. స్పష్టంగా మాకు నమ్మకం ఉంది, ప్రజలు తప్పకుండా మా పరంగా మరొకసారి నిలబడతారు. ఎందుకంటే 2-3 నెలల నుంచి మేము చేస్తూ ఉన్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఆశీర్వదించి ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంది. తీసుకెళ్లే కార్యాచరణలో వారు మళ్ళొక్కసారి ఆశీర్వాదం ఇచ్చి 10 నుంచి 14 సీట్ల వరకు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం పలుకుతారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి గ్యారంటీ కాదు, మోడీ గ్యారంటీ అనేది స్టేజ్ మీద చెప్తున్నారు. మోడీ ఏం చెప్తారు? ఈరోజు అదే అంటున్నాను. ఒక పరంగా మోడీ గారు మాకు కుటుంబ పార్టీ పరంగా అంటున్నారు. త్యాగమూర్తుల కుటుంబానికి సంబంధించి ఆ విధంగా మాట్లాడటం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అసలు బీజేపీ పార్టీనే మోడీ గారు పక్కన పెట్టి మోడీ గ్యారెంటీ అంటున్నారు. ఇక బీజేపీ వాళ్ళు ఆలోచన చేయాలి ఇప్పుడు అసలు పార్టీ ఉందా లేదా అని. అసలు పార్టీ గ్యారెంటీ ఇస్తుందా, వ్యక్తి గ్యారెంటీ ఇస్తూ ఉన్నాడా, వ్యక్తుల పరంగా నడుస్తూ ఉందా పార్టీ? ఈరోజు మమ్మలను విమర్శించే బీజేపీ వారు మొదటగా వారిని ఆత్మవిమర్శన చేసుకోమంటున్నాం. బీజేపీ పార్టీ ఊస కనబడతలేదు ఇక్కడెక్కడ. వ్యక్తి పార్టీ పర్సనల్గా మోడీ గ్యారెంటీ అంటున్నారు, బీజేపీ గ్యారెంటీ అంటలేరు. సో ఈ విధంగా వారి పార్టీ నడుస్తూ ఉంటే ఆ పార్టీకి సంబంధించిన అంశాలు రేపు రాబోయే కాలంలో పార్టీ నుంచి గెలిచే అభ్యర్థులు మోడీ అభ్యర్థులుగా నామకరణం జరుగుతుంది తప్ప బీజేపీ అని జరగదు. జాగ్రత్త పడాలి బీజేపీ పార్టీ వారు కూడా. ఫైనల్ ఒక క్వశ్చన్, కవిత అంటుంది కాంగ్రెస్ బీజేపీ రెండో ఒకటే. ఇవాళ పెద్దన్న అంటున్నాడు రేవంత్ రెడ్డి స్టేజ్ మీద ఎక్కి అని మాట్లాడుతుంది. ఈరోజు ఒక ప్రధానమంత్రి గారిని గౌరవించాల్సిన సాంప్రదాయం ఏ పార్టీ ఉన్నా లేకుంటే వ్యక్తిగతంగా ఈరోజు పక్కన పెట్టి వ్యవస్థకు ఈరోజు మర్యాద ఇవ్వాల్సిన బాధ్యతతో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది. దాంట్లో కూడా ఏదో తప్పు తీద్దాం, దాంట్లో కూడా మేము దాంట్లో నుంచే బతుకుదాం, దాంట్లో నుంచే రాజకీయాలను సచ్చిపడిన టీఆర్ఎస్ పార్టీని నిలుపుదాం అనే ఆలోచన సరికాదు. ఇప్పటికైనా ప్రజలకు సంబంధించిన అంశాలు, ప్రజలకు సంబంధించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మేము చేయలేకపోయినాం. క్షమాపణ చెప్పి ప్రజల వద్దకు వెళ్తే 1 సీటు వస్తుందని వాళ్ళు చెప్తా ఉన్నారు, 2 సీట్లకు పెరుగుతుంది కాళేశ్వరంలో. సో ఇది మొత్తం మీద మోడీ ప్రధాని ఈ రాష్ట్రానికి వస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం గౌరవించి వచ్చే నిధులు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పనులు కాబట్టి అక్కడికి వెళ్ళాం. దాంట్లో కూడా రాజకీయం చేయడం సబబైన అంశం కాదు. మీ హాయంలో అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక నిధులు ఇచ్చినప్పటికీ దానికి లెక్కలు ఒక పొంతన లేకుండా పోయింది. గత ప్రభుత్వ వైఫల్యాలు ఇప్పుడున్న ప్రభుత్వంలో జరగవు. ఇక మోడీ కూడా ఏక్ జూట్ దూసరా పార్టీ లూట్ అన్నట్లు మాట్లాడినటువంటి మాటల్ని కూడా ఆయన విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద మోడీ పరిపాలన కాదు, బీజేపీ గ్యారంటీ కాదు, మోడీ గ్యారంటీ అని ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు గెలుస్తారా గెలవరా అనేది కూడా వాళ్ళకే నమ్మకం లేకున్నటువంటి పరిస్థితి బీజేపీలో ఉందంటూ కూడా శ్రీధర్ బాబు చెప్తున్నారు. సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ శంకర్తో బిగ్ టీవీ, హైదరాబాద్.